లా పరంగా గానీ సోషల్ మీడియా పరంగా గానీ ఏ పరంగానైనా సరే ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చే ఏ అబ్బాయి ఇసుంటోడు అని ఒక కంప్లైంట్ చెప్పింది అనుకోండి, ఖచ్చితంగా అమ్మాయిని ఫుల్ గా నమ్మేసి అబ్బాయిని చితకబారడానికి లేకపోతే ఫుల్ గా వర్బల్ గా గానీ ఫిజికల్ గా గానీ వేసుకోవడానికి అందరూ తయారుగా ఉంటారు. ఎందుకంటే మన లా అలా తగలబడింది, సిస్టమ్ అలా తగలబడింది, ఏదైనా సరే అలాగే ఉండింది. బేసిక్ గా ఏంటంటే మేల్ డామినేటెడ్ సొసైటీ అని అందరూ అంటారు, కానీ ఈ పర్టికులర్ కొన్ని ఇష్యూస్ చూస్తుంటే ఫీమేల్ డామినేటెడ్ గానే లా ఉంది, ఫీమేల్ డామినేటెడ్ గానే సోషల్ మీడియా ఉంది, ఫీమేల్ వైపు పాజిటివిటీ ఎక్కువ కనబడుతుంది. అఫ్ కోర్స్ అందరూ అలా చేయకున్నా కూడా కొంతమంది ఆడవాళ్ళు మాత్రం నిజంగా అబ్బాయిలతోనే అప్పటికప్పుడు జరిగిన ఇష్యూస్ ని వాళ్ళకి అడ్వాంటేజ్ గా మార్చుకుంటూ మ్యానిపులేట్ చేస్తూ అబ్బాయిల్ని అన్నెసరీగా ఇరుకున పెడుతున్నారు అనే ఒక సందర్భాలు మనం చాలా సార్లు చూసాం. రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటే ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో ఆ అమ్మాయి ఏదైతే అలిగేషన్స్ చేసిందో అది ఎంతవరకు ఫ్యాక్ట్ లేకపోతే ఫాల్స్ అనేది పక్కన పెడితే అంత పెద్ద పెద్ద అలిగేషన్స్ లో లా పరంగా ఆల్రెడీ తనని జైల్లో కూడా పెట్టారు, తర్వాత బయటికి అయితే వచ్చారు. ఈ కేసు అనేది ఇంకా చాలా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం అయితే ఫుల్ గా ఉంది. అదే కైండ్ ఆఫ్ ఇష్యూ కిరణ్ రాయల్ విషయంలో కూడా ఏదైతే ఇప్పుడు హాట్ గా నడుస్తుందో ఆయన విషయంలో కూడా ఇలాగే జరుగుతుందా? ఏదైనా ఇష్యూకి 2 వర్జన్స్ ఉంటాయి. అది ఆ అమ్మాయి సైడ్ నుంచి ఇష్యూ, ఈ కిరణ్ రాయల్ నుంచి ఇష్యూ. ఇద్దరు వర్జన్స్ మనం విన్నప్పుడు ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మనమే ఆలోచించే అవసరం అయితే ఉందన్నమాట. సో ఆ ఫ్యాక్ట్స్ ఏంటో ఫస్ట్ అయితే మేము ముందు పెడతాం, దాని ద్వారా ఏది నిజం ఏది అబద్ధం అనేది మీరే తెలుసుకోవచ్చు. ముందుగా చూసుకుంటే కిరణ్ రాయల్ జనసేనకి సంబంధించి తిరుపతిలో అధికార ప్రతినిధి. ఓకే, జనసేనకి సంబంధించిన ఒక లీడర్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఆపోజిట్ పార్టీ ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఈయనని అటాక్ చేస్తారా లేదో, అందులోనూ కిరణ్ రాయల్ అదే పనిగా వైసీపీని ఎక్కడికక్కడ ఎండగడతానే ఉన్నారు. కాబట్టి ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆయన మీద ఏమాత్రం చిన్న తప్పు ఎప్పుడు దొరుకుతుందా అన్నట్టుగా ఇట్లా కాచుకొని చూసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వైసీపీ వాళ్ళు అలాగే కాచుకొని చూసి ఇవాళ ఏదైతే ఈ ఇష్యూ బయటపడిందో అదే పనిగా ఇక కిరణ్ రాయల్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి వర్షన్ మనం వింటే, ఆ లేడీ వర్షన్ మనం వింటే ఆవిడ ఏమంటుంది, నా దగ్గర కిరణ్ రాయల్ 1,20,00,000 దాకా తీసుకున్నారు, ఆ డబ్బులు ఇప్పుడు ఇమ్మంటే తప్పించుకు తిరుగుతున్నారు, నన్ను ఫుల్ గా బెదిరిస్తున్నారు, మా ఇంట్లో చెప్పేస్తాను అది ఇది అన్నట్టుగా అలర్ట్ చేస్తాను అన్నట్టుగా అయితే చేసేస్తున్నారు అన్నట్టుగా ఆమె అయితే చెప్పేసింది. దానికి తోడు ఏంటంటే ఈ లేడీ వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ చనిపోయారు, జస్ట్ పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆ పిల్లలతో ఉన్న ఈ వీడితో కిరణ్ రాయల్ ఆ రిలేషన్ అయితే మెయింటైన్ చేశాడు. మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాపో వల్ల 1,20,00,000 దాకా ఎప్పటికప్పుడు కిరణ్ రాయల్ కి ఆవిడ ఇవ్వడం, అండ్ ఆ అమౌంట్ తిరిగి ఇవ్వమంటే కిరణ్ రాయల్ ఇవ్వట్లేదు, చాలా బెదిరిస్తున్నాడు, దాదాగిరి చేస్తున్నాడు అన్నట్టుగా ఇప్పుడు ఆ లేడీ అయితే అలిగేషన్ అయితే చేస్తుంది. దీంతో పాటు జరిగింది ఏంటంటే ఇప్పుడు కిరణ్ రాయల్ ఈ వీడితో పాటు ఇంకో లేడీతో కూడా ఫిజికల్ రిలేషన్ లో ఉన్నారు, ఇంకో లేడీతో కూడా క్లోజ్ గా ఉండడం వల్ల ఆ అమ్మాయితో ఎక్కువగా రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఈ పర్టికులర్ లేడీ గురించి ఆయన ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన కొత్త లేడీతో బ్యాడ్ గా చెప్తున్నాడు. ఆ లేడీ అలా ఉంటది, అలా చేస్తే నాతో ఇలా రిలేషన్ ఉంది, అది ఇదని ఫుల్ గా బ్యాడ్ గా చెప్పేస్తాడు. అంటే అలా బ్యాడ్ గా చెప్తున్నందుకు ఒక అమ్మాయి గురించి ఇంకో అమ్మాయికి తన దగ్గర ఉన్న ఒక క్లోజ్ పర్సన్ వెళ్లి చెప్తే ఆటోమేటిక్ గా కాలుతుందా లేదా? సో అలా కాలినందుకు ఈ అమ్మాయికి ఇప్పుడు ఫుల్ కోపం వచ్చి కిరణ్ రాయల్ ని తీసుకొచ్చి బజార్న పెట్టేసింది. ఇది ఓవరాల్ గా జరిగిన ఇదన్నమాట. సో ఇప్పుడు కిరణ్ రాయల్ వర్షన్ వింటే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ 1,20,00,000 ఏంటంటే ఈవిడ చిట్టీల కోసం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వసూలు చేసి ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఎగదొబ్బి ఈయన దగ్గర దాపెట్టింది. దాపెట్టిన క్రమంలో ఈయన దగ్గర బాండ్స్ కూడా రాయించుకుంది. ఆ డబ్బులన్నీ మళ్ళీ తిరిగి ఇవ్వాలి అన్నట్టుగా ఆ లేడీ డిమాండ్ చేస్తే అప్పటికప్పుడు కిరణ్ రాయల్ డబ్బులు తిరిగి ఇవ్వలేని పరిస్థితి కాబట్టి కొంతవరకు ఆయనకి శక్తి మేరకు ఎంత తిరిగి ఇవ్వగలడో అంత తిరిగి అయితే ఇచ్చాడు, మిగతా మెల్లిమెల్లిగా ఇస్తాను అన్నట్టుగా కాన్వర్సేషన్ అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ ఆయన ఇవ్వట్లేడు, ప్లస్ ఆ అమ్మాయితో నెగటివ్ గా తన గురించి చెప్పాడు అనే అక్కసు అన్ని పెట్టేసుకొని ఈ అమ్మాయి ఇప్పుడు ఈ లేడీ ఇప్పుడు కిరణ్ రాయల్ ని ఆల్మోస్ట్ బజార్ కి ఇచ్చిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం అనమాట. అండ్ ఈ కోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ లేడీ వాళ్ళ కొడుకుతో కిరణ్ రాయల్ ఫోన్ కాన్వర్సేషన్ కూడా రికార్డింగ్ లో బయటకు వచ్చింది. ఆ రికార్డింగ్ లో బయటకు వచ్చిన ఫోన్ కాన్వర్సేషన్ కి సంబంధించి జరిగింది ఏంటంటే ఈ చిట్టీల కోసం అని వాళ్ళ మదర్ అంటే ఆ లేడీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు తీసుకెళ్లి కిరణ్ రాయల్ దగ్గర దాపెట్టడం, దానికి సంబంధించిన బాండ్స్ కిరణ్ రాయల్ దగ్గర నిజంగానే తీసుకోవడం అనేది ఏదైతే కంప్లైంట్స్ ఆ లేడీ గురించి కిరణ్ రాయల్ ఓపెన్ గా చెప్పాడో ఆ ఓపెన్ గా చెప్పిన వాటికి సాలిడ్ ప్రూఫ్ లాగా ఆ లేడీ వాళ్ళ కొడుకే ఫోన్ కాల్ కాన్వర్సేషన్ అనేది రికార్డింగ్ అనేది ఓపెన్ చేయడం వల్ల సో కిరణ్ రాయల్ ఏదైతే చెప్పాడో అది నిజమే అన్నట్టుగా మనకి తెలుస్తుంది అన్నమాట. చీటీల కోసం తీసుకున్న డబ్బులే తప్ప అది సెపరేట్ గా ఆ అమ్మాయి ఆ డబ్బులు తీసుకెళ్లి కిరణ్ రాయల్ దగ్గర పెట్టలేదు, ఆయన ఏమాత్రం ఆ డబ్బులు ఇవ్వను అన్నట్టుగా చెప్పలేదు అన్నట్టుగా తేట తెల్లమైంది. సో ఇంకా ఆ లేడీ వాళ్ళ కొడుకు ఇంకేం చెప్పాడంటే ఆ ఫోన్ కాన్వర్సేషన్ లో ఎవరెవరి దగ్గర అయితే ఆ చిట్టీలన్నీ వసూలు చేసిందో, ఆ చిట్టీలకు సంబంధించిన డబ్బులు వసూలు చేసిందో వాళ్ళందరూ ఇంటి మీదకి వస్తుంటే వామో వీళ్ళందరూ ఇంటి మీద
మీదకి వస్తున్నారు ఏంటి అన్నట్టుగా ఆవిడ ఇరుక్కునే పొజిషన్ లో ఉంది కాబట్టి ఈ టైంలో కిరణ్ రాయల్ ని తీసుకొచ్చి ఈ ఇష్యూని పెద్దగా చేసి కిరణ్ రాయల్ ని ఇరికించాలని ఆవిడ చేసిన ప్రయత్నంలో భాగంగానే ఓవరాల్ గా జరిగింది. సో ఇది కంప్లీట్ గా ఆ లేడీ వాళ్ళ కొడుకే ఓపెన్ గా బయటికి రివీల్ అయితే చేసేసాడు అనమాట. తన మదర్ తో ఒక వ్యక్తి ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిసి కూడా ఆ ఎఫైర్ పెట్టుకున్న వాడికి కొడుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే తల్లి ఎంతవరకు నిజం చెప్తుంది అని మనం ఇక్కడ ఓపెన్ గా క్లియర్ గా అయితే అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయి రిలీజ్ చేసిన వీడియోలో చెప్పింది నిజమా లేకపోతే ఇక్కడ కిరణ్ రాయల్ వర్జన్ నిజమా, ఏది నిజం ఏది అబద్ధం అనేది మీరే తెలుసుకోండి. అండ్ మనం చూసుకుంటే ఆబ్వియస్లీ వైసీపీ తరపున వాళ్ళు ఈ ఇష్యూని ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ గానే తీసుకుని మొన్న జానీ మాస్టర్ జనసేనకు సంబంధించి ఇప్పుడు కిరణ్ రాయల్ కూడా జనసేనకు సంబంధించి జనసేనలో ఉండే వాళ్ళు ఇలాగే అందరూ ఉన్నారు. సో ఆ పార్టీ అలాంటిది అన్నట్టుగా అయితే చెప్తున్నారు అన్నమాట. అదేంటో వైసీపీ వాళ్ళలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా దొరకనట్టు డజన్ల కొద్ది వైసీపీ వాళ్ళు ఆల్రెడీ దొరికేశారు, టీడీపీలో దొరికారు. ఏ పార్టీ నుంచి ఎవరు దొరికినా కూడా అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ పర్సనల్ ఇష్యూ తీసుకొచ్చి పార్టీకి లింక్ చేసి చెప్పడం అనేది జనసేనలో అందరూ ఇంతే, వైసీపీలో అందరూ ఇంతే, టీడీపీలో అందరూ ఇంతే అనేది డెఫినెట్లీ రాంగ్. ఏదన్నా రాంగ్ జరిగితే ఆ పర్సన్ కి సంబంధించి ఆ రిమార్క్ ఉండాలి కానీ పార్టీ మీద పార్టీ సభ్యుల మీద రిమార్క్ ఉండమని డెఫినెట్లీ చాలా చాలా రాంగ్ అని నా పర్సనల్ ఫీలింగ్. మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియో రింగుల జుట్టోడు.